హాయ్ చిల్డ్రన్. మ్యాథమెటిక్స్ అంటే చాలా మందికి కష్టం అనే ఫీలింగ్ అనేది ఉందండి. ఆ ఫీలింగ్ని తొలగించడానికే ఈ నాగేంద్ర మ్యాథమెటిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ అనేసరికి మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Only these numbers depend by total mathematics. Only 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Only 10 numbers. Repeated, 2 digits, 3 digits, 4 digits, etc. And then main mathematics basic is depending on 4 pillars. What are those 4 pillars? Are addition. Next one, subtraction. Next one, multiplication. And fourth one, division. Total mathematics building is standing there, these 4 fundamental operators. That's why to teach in a school stage, first class, second class, third class, fourth class, first of all introduce these 4 types of calculations parts very quickly, and addition, subtraction, multiplication, division. ఓకే నానా, ఈ 4 పార్ట్స్ బాగా నేర్చుకుంటే 4th క్లాస్ వరకు, 5th క్లాస్ నుంచి నీకు కొంత వర్కింగ్ సమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ ఆల్ దీస్ 4 ఫండమెంటల్స్ ఆపరేషన్స్, ఇవే ఈ 4 వస్తే మ్యాథమెటిక్స్ వచ్చినట్టే, డిపెండింగ్ ఆన్ దీస్ నంబర్స్. ఓకే నానా, ఎడిషన్ మనకి ఈజీగానే ఉంటుంది. మన ఇంట్లో దొరికే గోళీకాయలు కానీ చింతపిక్కలను కానీ కౌంటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ ద ఎడిషన్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అలా చేయొచ్చు, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కౌంట్ చేయటం. అలాగే సబ్ట్రాక్షన్, సపోజ్ మనం కొట్టుకెళ్ళాము షాప్కి వెళ్తే అక్కడ మనం పర్చేజ్ చేసినటువంటి ఐటమ్స్ 60 రూపీస్ అవుతాయి. యూ గాట్ షాప్ కీపర్ 100 రూపీస్, హౌ మచ్ రిటర్న్ టు యూ, దట్ ఈస్ సబ్ట్రాక్షన్. అంటే మన నిత్య జీవితంలో పిఎం టు పిఎం అంటాడు మ్యాథమెటిక్స్ అనేది. పిఎం టు పిఎం అంటే పని మనిషి నుంచి ప్రధానమంత్రి వరకు ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ వాడుతూనే ఉంటారు. లైఫ్ లో ప్రతి చోట మ్యాథమెటిక్స్ ఉండాల్సిందే. కాబట్టి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ వెరీ బేసిక్ ఇంపార్టెంట్. అంటే ఒక బిల్డింగ్ కడటానికి మనకి సిమెంటు, శాండ్, కంకర, ఐరన్ ఎలాగ అవసరమో, సేమ్ వే మ్యాథమెటిక్స్ అనే ఒక బిల్డింగ్ మన మైండ్ లో స్టాండ్ అవ్వడానికి ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి 3rd క్లాస్, 2nd క్లాసుల్లో బారోయింగ్ అనే సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. అవి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళతో జనరల్ గా సమ్స్ అవే మోడల్లో ఇప్పించుకుని ప్రాక్టీస్ చేస్తే వెరీ ఈజీగా ఉంటుంది మ్యాథమెటిక్స్. ఇప్పుడు మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ లో మనం ఇప్పుడు 1 టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూస్తాం. జనరల్ మల్టిప్లికేషన్ ఉండదు, అలాగే స్క్వేర్ కట్ మెథడ్ ఇవన్నీ అవి ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. మల్టిప్లికేషన్ వచ్చేసరికి 43 into 24 ఇచ్చాడు అనుకో. మల్టిప్లికేషన్స్ రావాలంటే మనకి టేబుల్స్ రావాలన్న. టేబుల్స్ కంపల్సరీ 12 to 12 టేబుల్స్ 12 టేబుల్స్ అప్ టు 12 వరకు. ఓకేనా, 12 టేబుల్స్ అప్ టు 12 వరకు నిర్విరామం వచ్చేయాలి కంఠాపదంగా. ఎక్కడైతే అక్కడ చెప్పగలగాలి. 6 7s are 42, 7 9s are 63, సేమ్ వే. ఎక్కడైతే అక్కడ 12 టేబుల్స్ అప్ టు 12 టైమ్స్ 12 వరకు. ఓకేనా, దీన్ని జనరల్ గా మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇదో మెథడ్, జనరల్ మెథడ్ ఇది. 4 3s 12, 1 ఇక్కడ డిజిట్ వేస్తాం. ఓకేనా, 4 4s 16 ప్లస్ 1 17. ఇక్కడ మనం 1 డిజిట్ గ్యాప్ వదులుకుంటాం. 2 3s 6, 2 4s 8. సింపుల్ గా జనరల్ గా చేసేటువంటి మల్టిప్లికేషన్. 7 + 6 13, 8 + 1 9, 9 + 1 10. దీస్ ఆర్ 10 1032.
43 24s జనరల్ మల్టిప్లికేషన్. వన్స్ అగైన్ 4 3s 12 నాన్న. 12 అనగానే మనం 4 పైన వేసుకుంటే ఈజీగా ఉంటుంది. 4 3s 12, 10 డిజిట్ నెంబర్ 1 అక్కడ 2 ఇక్కడ రాసాం. 2 4s are 8, 8 plus 1. ఇది స్క్వేర్ మెథడ్, క్రాస్ మెథడ్ అంటాం. స్క్వేర్ మెథడ్ లో క్రాస్ మెథడ్ వస్తుంది. (43 into 24). ఓకేనా? 43 into 24. 4 3 2 4 నాన్న. ఓకేనా? జాగ్రత్త చూడండి. 4 3 2 4 నాన్న. దీన్ని క్రాస్ మెథడ్ అంటాం, డయాగ్నల్ మెథడ్. మనకి 43 into 24 ఇచ్చారు నాన్న. దాన్ని 4 3 2 4 గా రాసుకున్నాం. 2 4s are 8. ఓన్లీ సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఎలా వేసుకున్నాను? 0 8 వేయాలని డబల్ డిజిట్ ఈ ప్లేస్. ఓకేనా? 2 4s are 8 వచ్చింది కాబట్టి 0 8. 2 3s are 6 0 6. సపోజ్ ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు నాన్న ఇక్కడ డబల్ డిజిట్ వస్తే ఇక్కడ 1 డిజిట్ ఇక్కడ 1 డిజిట్ రాయాలి. ఓకేనా? 4 4s are 16. దట్స్ వై రైట్. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రొసీజర్. డబల్ డిజిట్ 4 4s are 16 అంటే సింపుల్ నెంబర్లు వస్తాయి. 2 4s are 8, 2 3s are 6, 4 4s are 16, 4 3s are 12. ఓకేనా? నౌ హియర్ యాడింగ్ ఫస్ట్ దిస్ కాలం, ఈ రో మొత్తం యాడ్ చేయండి. 2 వచ్చింది. సెకండ్ రో, సెకండ్ కాలం 6 plus 1 plus 6 6 6 12 plus 1 13. 13 కదా, డబల్ డిజిట్ వచ్చింది. 1 ఇక్కడ వేసుకుని 3 ఇక్కడ వేసుకోండి. ఓకేనా? థర్డ్ది ఈ లోపల ఉన్న ఇన్సైడ్ బాక్స్ ఏనా ఓన్లీ యాడింగ్. 0 plus 8 plus 1 plus 1 అంటే 10 నాన్న. 1 ఇక్కడ వేసుకోండి, 0 ఇక్కడ వేసుకోండి. నా 1 plus 0 1. నా 43 into 24 is 1032. దిస్ ఈస్ ద క్రాస్ మెథడ్ నాన్న, డయాగ్నల్ క్రాస్ మెథడ్. వెరీ ఈజీ. ఇంకో సమ్ చూద్దాం ఈ మోడల్. 57 into 35 నాన్న. ఓకేనా? 5 7 తీసుకో. క్రాస్ మెథడ్, డయాగ్నల్ మెథడ్. 3 5 తీసుకున్నాం. ఇది డయాగ్నల్ అంటారు నాన్న. 3 5s are 15. వెరీ ఈజీ నాన్న, ఈజీ నంబర్స్. 3 7s are 21. 5 5s are 25. 5 7s are 35. Now adding first column. Okay nana, how much? 5. Second one, 1 plus 3 plus 5. 5 plus 3 8, 8 plus 1 9. And finally this adding, this row, not another one is there. 2 plus 5 7, 7 plus 2 9. And finally add this one, only single digit 1 is there. Now 57 into 35. Again multiplication check them. 57 into 35 general multiplication. 5 7s are 35. 5 5s are 25 plus 3 28. 3 7s are 21. Now 2 remainder. Okay na? 3 5s are 15 plus 2 17. Now total answer 5991. Okay na? Okay na? 43 into 24. The square box method na. Square box method, that means 43 rewrite as 43 na. 24 rewrite as 24. This is the box method. Square box. Okay na? 2 4s are 8. Double zeros is there. That's why I write a double zero. 800. 2 3s are 6. Single zero 60. Or 3 20s are 60. 40 20s are 800. Next 4 40s. 4 40s rana. 160. 4 3s 12. 800 and 160 are adding. 960 rana. 0 0 0 plus 6 6 8 plus 1 9. 0 plus 2 2 6 plus 1 7. Now again both are adding. 0 plus 2 2 7 plus 6 13.
1 remainder. 7 plus 6, 13, Nana. 1 remainder, 3 is there. Now 1 plus 9, 10. Okay, Nana. 1, 0, 3, 2. This is the square box method. Okay, Nana. Okay, Nana. మనం ఏం చేసాం ఇప్పుడు జనరల్ మెథడ్ మీన్స్ 23 into 21. This is the first one. General method లో సాల్వ్ చేయండి నాన్న. నెక్స్ట్ వన్ స్క్వేర్ బాక్స్ మెథడ్. నెక్స్ట్ వన్ డయాగ్నల్ మెథడ్. ఓకే నాన్న. some sums are given, you do them homework నాన్న. 43 into 27, 25 into 16, 17 into 25, 35 into 21, 17 into 25. Okay na? These are 5 sums are, you solve them. 3 methods: general method, square box method, in square diagonal method. Okay na?